సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 2. సచ్చరిత్ర మొదటి 3 అధ్యాయములను కలగా పులగముగా చేసి కొన్ని విషయముల్లో పైలేళ్లతో మొదటి అధ్యాయముగా మీ ముందుంచడమైనది. అట్లు చేయటం వల్ల సచ్చరిత్ర యథార్థత అర్థమైనది కదా. ఇప్పుడు సచ్చరిత్ర మొదటి అధ్యాయములోని బాబా లీలలకు విశ్లేషణ తెలుసుకుందాము. ఇలా ఇక బాబా లీలల ఆంతర్యమును విశ్లేషణ చేసుకొనుచు అవగాహన పొందుదాము. బాబా తిరగల విసురుతూ భక్తులకు బోధించిన నైతిక విలువలు. సాయి సచ్చరిత్ర రచయిత హేమట్ పంతు 1910 తదుపరి ఒక రోజున మసీదుకు వచ్చినప్పుడు బాబా తిరగలిలో గోధుమలు విసిరి దాన్ని ఊరు పొలిమేరలో వల్లించిన లీల చూచినాడు. సాయి చూపు ప్రతిచర్యలో, మాటలో, చూపులో మనకు సందేశం ఉండును. అది ఎట్లో ఇప్పుడు తెలుసుకుందాము. హేమట్ పంతు వచ్చిన సమయమున బాబా మురక ప్రక్షాళనము చేసి గోధుమలు విసురుటకు సిద్ధమైనారు. ఉదయము నిద్ర లేచిన తర్వాత ఏదైనా పని మొదలు పెట్టాలంటే ప్రతివారు ముఖ ప్రక్షాళన తప్పక చేయాలి. ఇది సాంప్రదాయం అనండి, ఆరోగ్య సూత్రం అనండి, తప్పక ఆచరించమని బాబా సందేశంలో కానవచ్చుచున్నది. ఈ గోధుమల విసరలేలలో వివరముగా బాబా చర్యలను వర్ణించుచు హేమట్ పంత్ వ్రాయట జరిగినది. ఆ వివరం మనము బాబా నుండి సందేశము అనగా ఆదేశముగా పొందుట కనిపించుచున్నది. ఇక ఎవరు ఏ పని చేయాలన్నా తన పని తానే ఎలా చేసుకోవాలో బాబాయిజడి చేసి చూపారు. బాబా మసీదులో నేలపై గోనె పరిచిరి. తిరగలిని తానే తెచ్చి దానిపై నుంచిరి. చేటతో, వెదురు బద్దలతో చేసిన చేటతో గోధుమలను తెచ్చి ప్రక్కన పెట్టిరి. తిరగలి ముందు ఒక కాలు చాపుకుని కూర్చున్నారు. తిరుగలి పిడిని ఊడకుండా గట్టిగా కొట్టారు. ఏ పనైనా ఎవరైనా ప్రారంభించినప్పుడే తమ శరీరం పైని వస్త్రములను ఆ పనికి ఇబ్బంది కలగకుండా సరిచేసుకుంటారు. స్త్రీలు చీపురుతో చిమ్మటకు సిద్ధమగినప్పుడు చీరే, కొచ్చెళ్ళు, కొంగు దోపుకొనుచు, అట్లే పురుషులు పొలములో పనిచేయనప్పుడు దోవతియో లుంగియో పైకి మడిచి దోపుకొనుట మనము చూడవచ్చు. అట్లే బాబా తన కఫ్ని 2 చేతులను పైకి మడిచి చేతితో పిడిని పట్టుకుని 2వ చేతితో పిడిగెడు చొప్పున గోధుమలను తిరగల్లో పోయిచు బాబా విసరసాగిరి. ఇంత వర్ణన అవసరమా? అవసరమే. ఎందుకు? చిన్న పని కానీ పెద్ద పని కానీ చేపట్టిన పని ఎవరిపై ఆధారపడక తానే శ్రద్ధగా చేయాలి. నిర్లక్ష్య భావము ఉండరాదు. పని చేయనప్పుడు అన్ని వస్తువులను ముందుగా సిద్ధం చేసుకుని పని ప్రారంభించాలని బాబా తమ భక్తులకు ఈ లీలలో గుర్తు చేసినారు. తాను చేయి పనిలో బాబా ఇతరులను జోక్యం చేసుకొనివ్వరు. బాబా తిరగల్లో విసురుట ప్రారంభించగా ఈ వింత చర్యను చూచుటకు గ్రామస్తులు మసీదు చెంత గుమిగూడిరి. అలా వచ్చిన వారిలో 4 స్త్రీలు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి బాబా లీలను పాడుచు, అవి భక్తితో కూడిన పరమాత్మ లీలలు కదా, విసురుచున్నట్టు ప్రారంభించుటచే వారి ప్రేమకు భక్తికి సంతసించి చిరునవ్వి నవ్వి బాబా మెదలకు ఉండిరి. భగవంతుడు వ్రతము, యజ్ఞయాగము, దానములు, జపతపములు చివరకు యుక్తికి కూడా చిక్కడు. భక్తిని చిక్కిన విధముగా అని భాగవత గ్రంథంలో చెప్పినట్లు శ్రీ సాయిబాబా భక్తి ప్రేమలకు కట్టుబడి ఉంటారని సచ్చరిత్ర క్షణ క్షణము మనకు గుర్తు చేయుచున్నది. కనుక ప్రేమ భక్తి లేక ఏమి చేసినను నిష్ప్రయోజనము అని గుర్తించవలెను. ఆ నలుగురు స్త్రీలు గోధుమలు విసురుచు వారిలో వారు బాబాపై ఆధారపడు సంసారము వారికి లేదు. వారా భిక్షాటించే జీవించుచున్నారు కనుక ఈ గోధుమ పిండితో వారికి పని లేదు. దయగల బాబా మనకు ఈ గోధుమ పిండిని పంచిపెట్టిన కాబోలని తలుచుచు విసురుడు పూర్తి చేసిరి. వారట్లనుకున్నను బాబా వారికి ఆ పిండిని పంచలేదు. వారు బాబాను పిండి ఇమ్మని అడగలేదు. వారంతట వారే ఆ గోధుమ పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని సాగిరి. అంతవరకు ప్రశాంతముగా కూర్చున్న బాబా వీరు గోధుమ పిండిని తీసుకుని వెళ్ళుటకు ప్రయత్నం చేయగానే బాబా వారిపై కోపించి తిట్టసాగిరి. వారు చేసే పలికే ప్రతి దానికి అంతరార్థం తప్పక ఉండునను కొన్నాము కదా. అది ఇప్పుడు చూద్దాం. ఏ గ్రంథమైనా పాఠకులకు పైకి కనిపించు అర్థము, భావము సాధారణముగా ఉండును. అంతరార్థం అనేక విధములుగా గోచరించును. అందుకే గ్రంథములు వ్యాఖ్యానములని, వివరణములని, విశ్లేషణలని పెద్దలు వ్రాయట చూచుచున్నాం. అట్లే ఈ సాయి సచ్చరిత్ర యందు కూడా ప్రతిదానికి అంతరార్థం గోచరించుచున్నది. అందు ఎక్కువగా మానవుల్లోని విచక్షణ జ్ఞానము మేల్కొల్పుట, నైతిక విలువలను పెంచుట, ఆధ్యాత్మికోన్నతి కలిగించుట, నిత్య జీవితంలో సుఖ సంతోషములతో జీవించు మార్గమును చూపుట, చివరకు జీవిత గమ్యమును చేరుటకు దారి చూపును అని ఈ లీలలో గోచరించుచున్నది. బాబా 4 స్త్రీలతో, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలను వాడు కొంటినాయేమి?
నా కారణము చేత పిండిని తీసుకుని వెళ్ళుటకు మీరు ప్రయత్నించుచున్నారు అని బాబా వారిని మందలించిరి. బాబా మందలింపు వారిపై కోపించియా కాదు, ఏది మనదో ఏది మనది కాదో తెలియచెప్పుటకు. ఎవరి అబ్బ సొమ్మును మనము తీసుకొని రాదు, మన అబ్బ సొమ్ము మాత్రము తీసుకొనవచ్చు. మనము ఇతరులకు ఇచ్చి ఉండినా అదినూ తీసుకొనవచ్చు. ఆ పిండి ఆ స్త్రీలది కాదు, వారి తల్లిదండ్రుల ఆస్తి కాదు, వారి బాబాకు అంతకుముందు ఇచ్చినది కాదు. అట్టి మరి ఆ పిండిపై ఆ నలుగురు స్త్రీలకు హక్కు ఎక్కడిది? తమకు హక్కు లేని దాన్ని కామందునైనా అడుగక తీసుకొని రాదు కదా. ఆ పిండికి యజమాని బాబాకు చెప్పక వారిని అచ్చట ఉంచి ఆ పిండిని దొంగతనమును తీసుకుంటకు లూటీ చేయుట అంటారు. వారు అచ్చట లేనప్పుడు తీసుకుంటే దొంగతనము, కనుక ఆ స్త్రీలు ఆ పిండిని తీసుకుంటే లూటీయే. చేసిన పని అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు, దేని ఫలితం దానిదే. అలా లూటీ చేయటం వల్ల వీరికి పాపం సంభవించును. ఈ పాపము పోగొట్టుకున్నటకు దాని ఫలితమును అనుభవించవలనగా దాన్ని అనుభవించుటకు మరు జన్మ ఎత్తవలసిందే కదా. ఇది గోధుమ పిండేగా అని అనుకోవచ్చు. సృష్టి విధానంలో దేనికది లిఖించబడుతూ దాన్ని బట్టి మన జీవితాలు సాగుంచుచుండును. తన వద్దకు వచ్చిన స్త్రీలు ఆ పిండి అపహరించి పాపమును మూటగొట్టుకొంచున్న బాబా చూచుచూ ఊరుకుందురా. అప్పుడు ఆ స్త్రీలనే ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో చల్లమని బాబా ఆజ్ఞాపించా వారు అట్లే చెల్లిరి. ఇప్పుడు పిండి గ్రామ సరిహద్దుల్లో చెల్లుట వలన గ్రామంలోని కలరాజ్యాడ్యము పోయినది. కనుక ఆ నలుగురు స్త్రీలు పుణ్యమును పొందిరి. పరిశుభ్రమును పాటించుట, శ్రద్ధతో విధి విధానములను పనులు నిర్వర్తించుట, భక్తి ప్రేమలకు బాబా కట్టుబడుదురని తెలియట, పరుల వస్తువులను అపహరించరాదని గ్రహించుట ఈ కథలో అంతర్లీనమైన అర్థములు. పిండి చల్లుట వల్ల గ్రామం మొత్తమునకు ఉన్న కలరా వ్యాధి పోవుట, ఈ వింత చర్య చూసిన దాబోల్కర్కు సాయి సచ్చరిత్ర వ్రాయుటకు ప్రేరణ కలుగుట బాహ్యార్థములు. కనుక ఈ సచ్చరిత్రను శ్రద్ధాభక్తులతో అర్థవంతముగా చదువువారు ఆనిముత్యములైన జ్ఞానరత్నములను పొందెదరు. హేమట్ పంతు అంటారు, బాబా నిత్యము తిరగల్లో విసిరినవి గోధుమలు కావు, అవి భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలుగునవని. అయితే ఇచ్చట కూడా వేదాంత విషయం గోచరించుచున్నది. తిరగలి క్రింద రాయి కర్మ, పైరాయి భక్తి, పైన నుండి చేతితో పట్టుకుని పిడి జ్ఞానము. జ్ఞానమైన ఆ తిరగలి పిడిని నా వలె పట్టుకున్న అనగా జ్ఞానమును పట్టుకున్న తిరగల్లోని గోధుమల వలె నీవు సంసారములో నలిగిపోవు అని కబీరుకు నిపత్తి నిరంజనుడు చెప్పుటగా ఇచ్చట చెప్పబడి. అట్లే పెద్దలు ఇట్లందరూ తిరగలి మధ్యలో ఒక బొడ్డు కొయ్యది ఉన్నది. క్రింది రాయిపై పైరాయి ఒక క్రమ పద్ధతిలో తిరుగుటకు ఆ బొడ్డే ఆధారం. అందువల్ల ఆ బొడ్డును పరమాత్మ అని అందరు. తిరగలి తిరిగినప్పుడు గోధుమలు పిండగుచుండును, కానీ కొన్ని గోధుమలు ఆ బొడ్డు చుట్టూ చేరును. అవి మాత్రము నలగవు, పిండి కావు. ఆ గింజలు బొడ్డును చేరి పిండి ఎట్లు అగుటలేదు. నీవు జ్ఞానముతో పరమాత్మను ఆశ్రయించిన భవసాగరములో చిక్కుకొనమని తెలుపుట. ఇలా జీవిత గమనమును సరిచేసుకుందుము గాక. వాడు తన అహంకారమును వదలవలెను, నా పాదములపై పెట్టవలెను. అతని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట మచ్చినకు కూడా లేనప్పుడు వాని మనస్సులో నేను ప్రవేశించునని బాబా సృష్టి మాయతో కూడినది. మాయయే అహంకారమునకు మూలము. పరమాత్మ మన హృదయములో ఉన్నప్పటికీ మాయ వల్ల అహంకారముతో జీవించినంత కాలము మన మనస్సులో పరమాత్మ చొరబడరు. అహంకారమును వదలడం వలన మాయను దాటుట, అలా మాయను దాటి అహంకారమును పోగొట్టుకున్నప్పుడు పరమాత్మ అయిన బాబా మన మనస్సును నడుపుదురు, గమ్యమును చేర్చుదురు. ఈ లీలలోనే ఎవరైతే ఇట్లు చేసేదరో అనియు బాబా అనిరి. ఎట్లు అహంకారమును వదిలేదరో ఎవరైతే అనగా హేమట్ పంతే కాదు, తమ భక్తులలో ఎవరైనా సరే వారు అహంకారమును వదిలితే వారికి నేను మిక్కిలి సహాయపడతానన్నారు బాబా. వారి గృహకృత్యముల్లో తోడ్పడతానన్నారు బాబా. మనము బాబాను ఆశ్రయించుట, మన గృహకృత్యముల్లోని దుఃఖములను పోగొట్టుకునుట, కోరికలు నెరవేర్చుకునుట కదా. ఒక్క అహంకారమును మనం వదిలినప్పుడు మన కుటుంబ భారం అంతా తాను చూసుకుంటానని భరోసా బాబా ఇచ్చినప్పుడు ఈ అహంకారమును మనం వదలలేకపోచున్నాము. ఇది దుస్సాధ్యముగా కనిపించినను క్రమ సాధనలో సాధ్యమవును. కనుక సాయి భక్తులమైన మనందరము అహంకారమును వదులుటకు ప్రయత్నం చేద్దాము. ఈ అహంకారమే మానవుని ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగించును. దాబోల్కర్ షిరిడీ చేరిన మొదటి రోజే అతనికి బాలా బాటేకు ఆధ్యాత్మిక సాధనలో వాగ్వివాదం జరిగినది కదా. మన కర్మలను మనమే చేయనప్పుడు గురువు యొక్క అవసరం ఉండదు. కనుక మన స్వేచ్ఛను వదిలి గురువుకు ఎందుకు లొంగి ఉండాలి అని దాబోల్కర్ స్వేచ్ఛావాదం చేసినాడు. జరిగేది జరగక మానదు, మన తెలివితేటలు మన పనికిరావు, గర్వ అహంకారములు మనకు తోడ్పడవు.
మహాత్ములు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. మనకు ఒకటి తెలిసిన భగవంతుడు వేరొకటి తలుచును అని అనుచు ఈ విషయంలో మనకు స్వేచ్ఛ లేదని బాలాబాటే చెప్పాను. ఇలా వాదించుకున్నట్టు అహంకారమే యగునని వారు తలచిరి. ఆధ్యాత్మిక మార్గంలో వాదనలు ఉండరాదని పెద్దలందరూ షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని దీక్షిత్ అడగగా బాబా బోధించిన ఆధ్యాత్మిక బోధ. పైదానికి హేమట్ పంతు షిరిడి వచ్చిన 2వ రోజు బాబా గురువు యొక్క ఆవశ్యకతను అతనికి గుర్తింపు చేసిరి. శ్రీ సాయిబాబా భక్తులతో కలిసి మసీదులో కూర్చుని ఉండగా కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని బాబాని అడిగాను. దానికి బాబా సరేనంది. అక్కడి వారిలో ఒకడు ఎక్కడికి అని అడగా మీరు వెళ్ళేదెక్కడికి అని దీక్షిత్ను ప్రశ్నించుట. కానీ దీక్షిత్ చెప్పకముందే పైకి వెళ్ళేది అని బాబా అని ఆ ప్రసంగమును పొడిగించిరి. సమయం దొరికినప్పుడల్లా ఇలా కలుగు చేసుకుంటారు బాబా. బాబా చెప్పిన భావం ఎరిగినవాడు దీక్షిత్. అందువల్ల మార్గం ఏది అని బాబాని దీక్షిత్ అడిగాను. అనగా పైకి వెళ్ళుటకు మార్గం ఏది అని. అక్కడికి వెళ్ళాలంటే అనేకమైన దారులు ఉన్నవి. షిరిడీ కూడా ఒక మార్గం ఉన్నదని బాబా చెప్పుచు అలా పైకి వెళ్ళే మార్గం ప్రమాదకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు ఉన్నవి అని బాబా అనిరి. మరలా కాకాయే మార్గదర్శకుని వెంట తీసుకుని వెళ్ళినచో అనగా మార్గదర్శకుని తీసుకుని వెళ్ళిన తిన్నగా పైకి గమ్యస్థానము చేర్చుతాడు అని బాబా చెప్పిరి. పైదంతయు అన్యాపదేశముగా చెప్పబడినది పైకి అనగా మోక్షమును పొందుటకు అని. పొందవలసిన వారు మానవులే. మానవులు అలా మోక్షం పొందవలనన్నా సంసారం నుండి మానసికంగా బయటపడవలను. ఈ పులుల ఈశన సంసారము నుండి మానసికముగా బయటపడవలను. ఈ పులుల ఈశనత్రేములు అనగా దారేషణ, పుత్రేషణ, ధనేశముల నుండి తప్పించుకొనవలెను. అట్లే తోడేళ్ల వలె కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్వర్గములను జయించవలెను. అహంకార మమకారములను, ఈర్ష్యా ద్వేషములే గోతులు. సంసారములోని వాటిని తప్పించుకొనుటకు వాటినే తెలిసిన గురువు అవసరమని ఈ లీల అంతర్యము. ఈ వాదనంతయు అచటనే కూర్చుని ఉన్న హేమట్ పంత్ విన్నాడు. వేదాంత విషయములో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అని వివాదం వల్ల ప్రయోజనము లేదని గ్రహించినాడు. పరమార్థం గురుబోధ వలన మాత్రమే లభించునని తెలుసుకున్నాడు. కనుక ఆధ్యాత్మిక సాధనలో ఒక గురువును ఆశ్రయించవలసిందేనని అవగాహన అయినది. బాబా హేమట్ పంత్కు నేరుగా గురువు ఆధ్యాత్మిక మార్గమునకు అవసరం అని చెప్పక గురువు అవసరం లేదన్నా హేమట్ పంతుడు ఈ లీలతో అవసరమని బాబా అతనికి అవగాహన కలిగించిరి. కనుక ఆత్మజ్ఞాన మార్గంలో గురువు అవసరమని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురవే నమః. 2వ అధ్యాయం సమాప్తం.